హాయ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకాశం జిల్లా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలు ఎంతో రద్దీగా ఉండే ఆ తాలూకా పోలీస్ స్టేషన్కి ఓ స్మార్ట్ కుర్రాడు ఎంటర్ అయ్యాడు. ఆ కుర్రాడు స్కిన్ టైట్ ప్యాంటు, డిజైనర్ చొక్కా వేసుకొని స్టేషన్లోకి ప్రవేశించాడు. ఆ సమయంలో స్టేషన్లో ఆ సిబ్బంది తప్ప ఎవరూ లేరు. అతను సరాసరిగా కంప్లైంట్ తీసుకోవాల్సి ఉన్న రైటర్ రూమ్కి వెళ్ళిపోయాడు. ఎవరు మీరు, ఏం కావాలి అని ప్రశ్నించారు అక్కడి రైటర్. నా సెల్ పోయింది సార్, ఫిర్యాదు తీసుకోవాలని కోరాడు ఆ యువకుడు. ఏం ఫోను, IMEI నెంబర్ ఉందా, ఏమైనా ఉందా లేదా అని తదితర వివరాలు అడిగి అవన్నీ కూడా క్షుణ్ణంగా రాసిచ్చి వెళ్ళమని చెప్పారు. అప్పుడు అక్కడ వారు చెప్పినట్టుగానే చేశాడు. ఆ కాగితాన్ని వారికే అందించాడు. అయితే తనకు FIR కాపీ కావాలని అడిగాడు ఆ యువకుడు. అంతే, అక్కడి నుండి ఫిర్యాదు తీసుకుని అతనిని తమదైన శైలిలో విచారించారు. ఫోన్ ఎలా పోయింది అన్నారు. తను ఆర్టీసీ బస్టాండులో సెంటర్లో వాకింగ్ చేస్తుంటే గుర్తు తెలియని వ్యక్తి లాక్కొని వెళ్ళిపోయాడని సమాధానం ఇచ్చాడు. దానికి పోలీసులు, అసలు మీది ఏ ఊరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. నాది బెంగుళూరు, మిత్రులతో కలిసి ఒంగోలు వచ్చినట్లుగా చెప్పాడు. వాళ్ళు తనని నమ్మలేదు. నగరంలో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, వాటిని పరిశీలిస్తాం. నీదిగాని తప్పని తెలిస్తే ఏం చేయమంటావు అని అధికారి కాస్త గట్టిగానే చెప్పాడు. ఆ యువకుడు మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో స్టేషన్లోకి ఓ SI వచ్చారు. స్టేషన్ సిబ్బంది ఆ ఫిర్యాదుని SI దగ్గరికి తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఇక SIతో మాట్లాడాక CA స్టేషన్కు వచ్చిన తర్వాత మాట్లాడుదాం అని చెప్పాడు. ఈలోపు మరో కానిస్టేబుల్ వచ్చి ఆ బాధితుడిని తమదైన శైలిలో మరోసారి విచారించాడు. అప్పటికే స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరికీ చాలా ఓపికగా సమాధానం చెప్పి ఫిర్యాదును మరోసారి పూసగుచ్చినట్టు ఆ కానిస్టేబుల్కు కూడా వివరించి చెప్పాడు ఆ యువకుడు. ఇక అంత విన్నవారు, రోజు నగరంలో 100 ఫోన్లు పోతుంటాయి, అన్ని కేసులు కడితే స్టేషన్ మూసుకోవాల్సిందే అని కాస్త పౌరుషంగానే మాట్లాడారు. ఇలా 45 నిమిషాలు బాధితుడు వారు అడిగిన ప్రశ్నకి ఓపిగ్గా సమాధానం చెప్పాడు. వారు చెప్పింది సైతం విన్నాడు. అంతసేపు స్టేషన్లో ఉన్నా కూడా సిబ్బంది అతడిని కూర్చోమని కూడా చెప్పలేదు. సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు కూడా. వాళ్ల పనిలో వాళ్ళు ఉంటే అక్కడే అలాగే నిల్చుని ఉండిపోయాడు ఆ కుర్రాడు. కనీసం ఫిర్యాదు ఇచ్చినట్లు ఇవ్వాలని కోరినా సరే ఎవరూ కూడా పట్టించుకోలేదు. రసీదు ఎందుకు ఇవ్వరు అని గట్టిగా ప్రశ్నించగా, పోయిన ఫోను నీదేనని గ్యారంటీ ఏమిటి, నెంబర్తో పాటు ఫోన్ కూడా నీదే అని ఆధారాలు తీసుకొనిరా అంటూ నోటికి వచ్చినట్లుగా బూతులు తిట్టారు. ఇక చివరికి ఆ యువకుడు చేసేది ఏమీ లేక అలాగే నిల్చున్నాడు. ఇంతలో అతడికి ఏదో ఫోన్ వచ్చింది. అది మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళాడు. బయట అతని కోసం ఒక గవర్నమెంట్ వెహికల్ వచ్చింది. ఆ బాధితుడు ఆ వాహనంలో ఎక్కి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటికి గాని అర్థం కాలేదు. ఇక వారందరికీ ఒక్కసారిగా వారి గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది. ఫిర్యాదుదారుడు ఎవరో కాదు, IPSP జగదీష్. ఆ జిల్లాకు వచ్చిన క్షేత్రస్థాయి శిక్షణ నిమిత్తం కొత్తగా వచ్చిన IPS ఆఫీసర్. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారులకు ఈ విషయం చాలా లేటుగా తెలిసింది. ప్రకాశం జిల్లా SP సిద్ధార్థ్ కౌశల్ ఎప్పటికప్పుడు జిల్లాలో పోలీసుల పనితీరుపై తనదైన శైలిలో నిఘా ఉంచుతూ ఉంటారు. స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల పోలీసులు ఎలా వ్యవహరిస్తున్నారన్న దానిపై ఆయన ప్రత్యేక శ్రద్ధ పెడుతూ ఉంటారు. అందులో భాగంగా ఒంగోలు స్టేషన్లో పోలీసుల వైఖరి ఎలా ఉందో తెలుసుకోవాలని స్టేషన్ ట్రైన్ IPS జగదీష్ను సామాన్యుడు రూపంలో స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు ఇవ్వాల్సిందిగా ఆదేశించాడు. దీంతో ఆ ట్రైనింగ్ IPS జగదీష్ సామాన్యుడిలా వెళ్లి తన మొబైల్ను గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లాడని ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరాడు. అక్కడి నుంచి తతంగమంతా జరిగింది. ఒంగోలు స్టేషన్లో పోలీసుల వైఖరి ఎలా ఉంది అని తనకు ఎదురైన అనుభవాలతో SPకి ఫుల్ రిపోర్ట్ ఇచ్చేశాడు IPS జగదీష్. రైటర్కి సస్పెన్షన్, CA సహా 5గురికి ఛార్జ్ మెమోలు జారీ చేశారు SP. సభ్యత సంస్కారం లేని మాటలతో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తిని దురుసుగా మాట్లాడటం, అవమానించడంపై SP సీరియస్ అయ్యాడు.
ఇక ఫిర్యాదు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాక అవమానకరంగా మాట్లాడిన స్టేషన్ రైటర్ కె సుధాకర్ను సస్పెండ్ చేసి పారేశారు. బాధితుడు ఏదో సమస్య మీద వస్తూ ఉంటాడు. అతడిని నవ్వుతూ పలకరించాలి. అతడి బాధ తెలుసుకోవాలి. మీరు అతని సమస్యను సారవంతంగా వింటే అతడికి పోలీసుల వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. ఆ సమస్య పరిష్కరించలేకపోయినా అతను చెప్పేది వింటే బాధితుడికి సగం ధైర్యం వస్తుందని ఉన్నతాధికారులు పదే పదే చెప్తూ ఉంటారు అని చెప్పాడు. కానీ పరిస్థితులు ఎందుకు భిన్నంగా ఉన్నాయి? ట్రైనీ ఐపీఎస్ జగదీష్ అక్కడ పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించారు అనటం కన్నా అనుభవించారు. బాధితుడి రూపంలో సుమారు 45 నిమిషాల పాటు అక్కడున్న స్టేషన్ సిబ్బంది పెద్దగా పట్టించుకోలేదు. కనీసం కూర్చోమని కూడా అనలేదు. పైగా బూతులు మాట్లాడుతూ అవమానించారు. స్టేషన్లో తనకు ఎదురైన సమస్యలను నివేదిక రూపంలో ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కి అందజేశారు. బాధితుల పట్ల స్టేషన్ సిబ్బంది వ్యవహార శైలి అత్యంత దారుణంగా ఉందని క్షుణ్ణంగా రాసుకొచ్చారు. బాధితుడు వేదనతో స్టేషన్కి వచ్చినప్పుడు వారిని మర్యాదగా పలకరించడం, కరుణ చూపించడం మానేసి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఇక నుంచి ఇలాంటి వేటులే ఉంటాయని ఎస్పీ కౌశల్ తెలిపారు. ఇక స్పెషల్ థ్యాంక్స్ టు ట్రైనీ ఐపీఎస్ జగదీష్ అంటూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు ఎస్పీ కౌశల్ గారు. థ్యాంక్ యూ. మీకు గనక ఈ స్టోరీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.